నటి బిగ్ బాస్ ఫేమ్ నటి తనుజ ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. దివ్యల మాధురి కూడా వివాదంలోనే ఉన్నారు. తిరుమల కొండపై బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్డే వేడుకలకు సంబంధించిన విషయంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొండపై కేక్ కట్ చేశారన్న విషయం పైన ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. సో టీటీడీ ఇచ్చినటువంటి దానిపైనే కేక్ కటింగ్ విషయం పైన సో ఇప్పుడు కొంత ఆగ్రహం వెలుగుతోంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొండపైన కేక్ కట్ చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే కేక్ కటింగ్ వివాదం పైన టీటీడీ కూడా సీరియస్ అయింది. దివ్యల మాధురి తనుజ పైన చర్యలకు టీటీడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీటీడీ ప్రాంగణంలో కేక్ కటింగ్ పైన పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. అయితే అతిథి గృహాల్లో పుట్టినరోజు వేడుకలు నిషేధం అంటూ టీటీడీ చెప్తోంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి తనుజ పైన కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, పైన ఇద్దరు ఒకే సీజన్లో మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్తో ఒక తల్లి కూతుర్ల మాదిరిగా వాళ్ళు ఆ సీజన్లో వ్యవహరించడం చూసాం. సో నటి తనుజాది బర్త్డే, సో తనుజ బర్త్డే నేపథ్యంలోనే అటు ఎమ్మెల్సీ హోదాలో దువ్వాడ శ్రీనివాస్ తనకున్నటువంటి ప్రోటోకాల్ను ఉపయోగించి తిరుమలకు వెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్ని బుక్ చేసుకున్నారు. సో అక్కడే బర్త్డే వేడుకలు జరిపించారు. సో ఆ బర్త్డే వేడుకల నేపథ్యంలో కేక్ కట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో తిరుమల కొండపైన గెస్ట్ హౌజుల్లో బర్త్డేలు లేకుంటే సెలబ్రేషన్స్ నిషేధం అంటూ టీటీడీ చెప్తూ ఇప్పుడు టీటీడీ వీడియోను చూసి ఆగ్రహానికి గురైంది, కంప్లైంట్ ఇచ్చింది. వారిద్దరిపైన కేసు కూడా నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది? తనుజ అండ్ దివ్యల మాధురి పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సో టీటీడీ వీడియోలు వైరల్ అవడంతోనే ఈ రకంగా నిర్ణయం తీసుకుందా, లేదంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరిగింది? మరీ ముఖ్యంగా అసలు అక్కడ ఎలా వచ్చింది? ఇన్స్పెక్షన్ చేయలేదా? నిజంగా అటువంటి ఆంక్షలు ఉంటే ముందుగా టీటీడీ అధికారులు కానీ టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ వీటిని ఇన్స్పెక్ట్ చేయలేదా? మనోజ్, తిరుమల క్షేత్రంలో సోషల్ మీడియా ఇటీవల సోషల్ మీడియాలో ప్రసారం చేసేటువంటి వీడియోస్ కావచ్చు, ఎవరైతే ప్రముఖులంతా కూడా అక్కడ ఏదో ఒక హంగామా చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది పెద్ద వైరల్ అవడం టీటీడీకి ఒక తలనొప్పిగా మారిందని చెప్పాలి. వరుసగా కూడా టీటీడీ కూడా అప్రమత్తం చేస్తుంది, అనేక సార్లు తెలియజేస్తుంది. తిరుమల క్షేత్రంలో ఒక పవిత్ర భావన కలిగే విధంగా ప్రవర్తించాలంటూ కూడా టీటీడీ అనేక మార్లు తెలియజేస్తున్నప్పటికీ అప్పటికీ కొంతమంది ఎవరైతే ఇప్పుడు మనం చూస్తున్న దివ్యల మాధురి గతంలో కూడా ఈమె ఆలయం ఎదురుగా కూడా రీల్స్ గతంలో కూడా ఈ మీద టీటీడీ సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే నిన్న దర్శనానికి వచ్చినటువంటి దివ్యల మాధురి, అదే రకంగా తనుజ ఇద్దరు కూడా నిన్న స్వామి దర్శనార్థం వచ్చారు. దర్శనార్థం అనంతరం గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత కేక్ తీసుకొచ్చి బర్త్డే కేక్లు సెలబ్రేషన్ చేయడం, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం బాగా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ విజిలెన్స్ అధికారులు ఎవరైతే సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత టీటీడీ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విజిలెన్స్ అధికారులు కూడా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా దివ్యల మాధురి నుంచి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూడా గతంలో రీల్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా సీరియస్ అయినటువంటి టీటీడీ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే తెలిసి కూడా గతంలో ఇదే విధంగా ఒకసారి రీల్స్ చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేయనటువంటి వీరికి మళ్ళా తెలియదా ఎందుకు ఈ రకంగా వ్యవహరించారంటూ కూడా టీటీడీ మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దివ్యల మాధురి ఆ కేక్ ఏదైతే ఉంది ఎలా తీసుకెళ్ళింది, అది సహజంగా అయితే తిరుమల క్షేత్రంలో నాన్ వెజ్ కానీ ఏదైతే ఎగ్ సంబంధించిన లాంటివి కూడా తీసుకెళ్ళడానికి నిబంధనలు లేవు, ఏది కూడా అలాంటిది తీసుకెళ్ళడానికి లేదు. అయితే ఇది వెజ్ కేక్ అనేటువంటి వాదన మాత్రం వినబడుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో తెలియజేటువంటి పరిస్థితి ఉంది. దివ్యల మాధురి మీద ఖచ్చితంగా కేసు మీద నమోదు చేయడమే కాదు, చర్యలు ఉంటాయని కూడా టీటీడీ మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ తీసుకెళ్లి ఇలాంటి కార్యక్రమం చేయడం, ఏదైతే కేక్ కట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇది తగదు అంటూ కూడా భక్తులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, అంటే ఈ కేసు నమోదు పైన దివ్యల మాధురి రియాక్షన్ ఏంటి? అంటే వరుసగా మీరు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో అక్కడ రికార్డు చేసుకొని రీల్స్ చేయడాలు ఇవన్నీ కూడా టీటీడీకి తలనొప్పిగా మారాయి. సో వీటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం టీటీడీ ఏం చేస్తుంది? వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి టీటీడీ అప్పుడు చర్యలకు ఉపక్రమిస్తుంది. అంతకంటే ముందే వీటిని కట్టడి చేసే ప్రయత్నం ఏం చేస్తోంది? సో టీటీడీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది? వరుస రీల్స్ అక్కడికి వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడాలు, లాటరీలు అని చెప్పడాలు, మొన్న మధ్య ఒక నటి కూడా అక్కడే రీల్స్ చేయడాలు, ఈ రకరకాల వీడియోస్ పైన టీటీడీ దీన్ని కట్టడి చేసే విధంగా ఎటువంటి ప్లాన్ చేయబోతోంది? మనం ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియాలో రీల్స్ కావచ్చు, లేకపోతే ఇతర
చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో మీరు చెప్పినట్టుగా ఏదైతే ఒక హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులు లక్కీప్ అనే పేరుతోటి స్వామివారి ఆలయం ముందు నిలబడుకొని ఒక బ్యానర్ ను చూపించడం, అది వీడియోలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా టీటీడీ అనేక మార్లు హెచ్చరికలు జారీ చేస్తుంది, కొన్ని చోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. ఒక తిరుమల క్షేత్రానికి వస్తే ఒక దైవ చింతనలతో ఉండాలంటూ కూడా తెలియజేసే విధంగా కూడా సూచిక బోర్డులు ఉన్నాయి. అయితే పదే పదే ఈ రకంగా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క మితిమీరినటువంటి ఉత్సాహం లేకపోతే బాధ్యత లేనటువంటి వ్యవహారంతో సోషల్ మీడియాలో పెట్టడం, అది భక్తుల మనోభావాన్ని కూడా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టీటీడీ ఇక మీదట ఇప్పటికీ అనేక సార్లు కూడా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్ లో మాత్రం చాలా సీరియస్ గా కఠినమైనటువంటి యాక్షన్ మాత్రం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటూ మాత్రం టీటీడీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దివ్య మాదిరి మీద కూడా పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో సోషల్ మీడియా మీద మాత్రం మరింత కఠినమైనటువంటి చర్యలు మాత్రం టీటీడీ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనోజ్, మాధురి రియాక్షన్ ఏంటి? మాధురి అండ్ తనుజ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ సెలబ్రేషన్లో మునిగిపోయారు, వీడియోలు రికార్డ్ చేసుకున్నారు, వైరల్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కేసు నమోదవడం అనే అంశం పైన మాధురి రియాక్షన్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనమైతే వాళ్ళ రియాక్షన్ మనం కనుక్కోవడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు మీడియా ముఖంగా స్పందించలేదు. ఆఫ్ ది రికార్డు మనం ట్రై చేస్తే కూడా ఎవరు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి వాళ్ళ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తాం అనేక మంది ఇలాగా రీల్స్ చేయడం, దాని మీద టీటీడీ యాక్షన్ తీసుకోవడంతో తర్వాత మీడియా ముఖంగా వచ్చి కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు, వాళ్ళు తగినటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్, మేము పలానా తప్పు చేస్తాము క్షమించండి అంటూ భక్తులు ఎదుర్కోవడమో లేకపోతే టీటీడీకి తెలియజేసేటువంటి పరిస్థితి వీడియోలు కూడా మనం చూసాం. అయితే దివ్య మాదిరి కూడా అలాంటి వీడియో చేసి ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే మీడియా ముఖంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి ఈ యొక్క సంఘటన మీద దివ్య మాదిరి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, దీని మీద మాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు. మనం రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా అక్కడ తనుజ బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ వీడియోస్ ఇప్పుడు వైరల్గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైనే గెస్ట్ హౌస్లో ఉండి వీడియోలు చేయడం, అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేయడం, ఈ వీడియోలు వైరల్ అవడంతో టీటీడీ కొంత ఆగ్రహానికి గురైంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తోంది. సో ప్రెసెంట్ దీనిపైన దివ్యల మారుతి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో యాజ్ ఆఫ్ నో ఎక్కడ కూడా తను రెస్పాండ్ అయినట్టుగా లేదు. ఒకసారి డైరెక్ట్గా లైవ్లో నేను కూడా తనకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దివ్యల మాధురి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇద్దరు కూడా అటు తనుజ అండ్ మాధురి ఇద్దరు కూడా బిగ్ బాస్ సీజన్లో అద్భుతంగా వారిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. ఒక గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్తో ఉన్నారు. బట్ నేను మాధురి గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను తన రియాక్షన్ తెలుసుకోవడం కోసం. కాల్ వెయిటింగ్ వస్తుంది. తన కాల్ వెయిటింగ్ వస్తుంది. డెఫినెట్గా తన ఆన్సర్ తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో మరి రెగ్యులర్గా వెళ్ళేవారు వారంతా కూడా. మాధురి గారు డెఫినెట్గా తన వీడియోలు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూడా. మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు తెలిసి ఈ రూల్స్ అతిక్రమించారా, లేదు ఇది కరెక్టే అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారా? చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొండపైన రీల్స్ తీయడాన్ని, అక్కడ వీడియోలు షూట్ చేయడాన్ని, అక్కడ సెలబ్రేట్ చేసుకోవడాన్ని, ఇంకా ఇతరత్ర బెట్టింగ్గా ప్రమోట్ చేయడాన్ని, లాటరీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసుకోవడాన్ని, ఈ వీడియోలు మీరు ఎలా చూస్తారు? టీటీడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.